అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన కిటుకు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పూజ కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది పుత్రులు అంటారు. ఆ లిస్టులోనే కోకదానం కొద్ది కోడళ్ళు. మహాలక్ష్మమ్మ మంచి కోకలు దానం చేయలేదు కాబోలు, కోమలి దొరికింది. అంటే కోమలి గయ్యాలి దుష్టురాలు అని కాదు, ఆమె మనసు వెన్న కన్నా కోమలం. కాస్త వేడికే కరిగి ప్రవహిస్తుంది. అదే లోపం. కొత్త కాపరం చూడటానికి మహాలక్ష్మమ్మ కొడుకు ఇంటికొచ్చింది. అత్తగారు ఇంట్లో అడుగు పెట్టగానే, మీరు చేసే కాఫీ బ్రహ్మాండం అంట, వంట అద్భుతమంట, మీ అబ్బాయి చెప్పారంటూ ఉబ్బేసి వంటగది అప్పచెప్పేసింది కోడలి పిల్ల. తను మాత్రం టీవీ ఎదుట తిష్ట వేసేది. భర్త ఇంట్లో ఉన్న కాసేపు ముళ్ల మీద ఉన్నట్టుండి అతడు ఆఫీస్కు పోగానే చెంగున దూకి టీవీ ముందు సెటిల్ అయిపోయే కోమలిని చూశాక మహాలక్ష్మమ్మ కూడా పని తొందరగా ముగించి కోడల పక్కనే చేరి 3-4 రోజులు టీవీ చూశాక గ్రహించిందేమిటంటే, తెలుగు సీరియల్స్ ఎన్ని రోజులైనా ఒక్క అంగుళం కూడా కదలవు. మొదటి ఎపిసోడ్ చూడలేదన్న బాధ అక్కర్లేదు. దర్శక నిర్మాతల అడుగెడితే నూతన శతాబ్దంలోకి, కాని ఆలోచనలు మాత్రం 50 ఏళ్ల క్రితం సినిమాలో రేళ్లలోనే. ఏ దృశ్యాన్ని ఎంతసేపు ఎలా చూపితే హృదయానికి ఎక్కువ అతుక్కుంటుందో అన్న ప్రాథమిక అంశాలు కూడా తెలియని అర్మకులు ఈ దర్శకులు. ఒక సీరియల్లో అందాన్ని ఆరాధించే బిజినెస్ మ్యాన్ కి నల్లని కొడుకు, పైగా బుగ్గ మీద పెద్ద మచ్చ. దాంతో వాడు నా కొడుకే కాదంటూ ఎగురుతాడు ఈ పెద్ద మనిషి. అందంగా ఉన్న చిన్న కొడుకుని అందరం ఎక్కించి పెద్దవాడిని తిడుతూ ఉంటాడు. స్వీట్లు, బొమ్మలు, బట్టలు అన్ని చిన్న కొడుక్కే. పెద్దవాడు వాటిని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. తండ్రి దన్ను చూసుకొని ఆ కుర్ర వెధవ కూడా అన్న మీద చెలరేగిపోతూ ఉంటాడు. ఆ పరిస్థితిలో ఏ తల్లైనా ఏం చేయాలి? చిన్న కొడుకు వీపు మీద 2 తగిలిచ్చి బుద్ధి చెప్పాలి, భర్తని మందలించాలి. కాని ఆహా, ఆ తల్లి అదేమీ చేయకుండా నీట్గా మేకప్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. పైగా చిన్న కొడుకు గదిలోని స్వీట్స్ దొంగిలించి తెచ్చి పెద్ద కొడుక్కిచ్చి దొంగతనం బయటపడగా తిట్లు తిని మరింత భోరుమంటుంది. ఆహా, దర్శకత్వ ప్రతిభ! నల్లగా ఉండటం నేరం కాదని, కావాలంటే నల్లమచ్చని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించవచ్చని, తొత్తరమూడి లాంటి గ్రామంలో పుట్టి 5వ క్లాస్తో చదువు ఆపేసి 60 ఏళ్లుగా అదే గ్రామంలో పాతుకుపోయిన మహాలక్ష్మమ్మకు కూడా తెలుసు. ఆ మాత్రం కూడా ఇంతోటి ఆ బిజినెస్ మ్యాన్ కి తెలియలేదు, ఆ మహాదర్శకునికి తెలియలేదు. హే భగవాన్ అనుకుంది. మెడ మీద తలకాయ ఉండి దానిలో కాస్తైనా గుజ్జు ఉన్న ఎవరైనా ఆస్తంతా ఒక కొడుక్కి, అప్పులు మాత్రం ఇంకో కొడుక్కి వీలునామా రాస్తాడా? రాస్తే గనక ఇదేం అన్యాయం అని అడగకుండా అప్పులే మహాప్రసాదంగా భావించి పరమానందం చెందుతాడా ఏ చెవటైనా? చెవట తండ్రికి తగిన చెవటన్నర కొడుకు. అదంతా చూస్తూ ఆ మహాతల్లి షరా మామూలుగా భోరు భోరు. సెంటిమెంట్ బ్రహ్మాండంగా పండించినట్టు దర్శకుడు చంకలు గుద్దుకున్నా మహాలక్ష్మమ్మకి మాత్రం దర్శకుని ప్రతిభకు నవ్వు తన్నుకొస్తోంది. ఒకసారి పొరపాటును సంతకం పెట్టేస్తే దాన్ని సవరించుకోవటానికి ఎన్నో మార్గాలున్నాయని, చదువు సంధ్యాలని తొత్తరమూడి బామ్మగారికి కూడా తెలుసు. కాని మన మహర్త దర్శకుడికి మాత్రం తెలియదు. కర్మ కర్మ. ఇక తొత్తర తొయ్యాపాటుతో ప్రారంభమయ్యే ఇంకో సీరియల్లో మాడిపోయిన ముద్దపప్పు ముఖంలాంటి డాక్టర్ ఒకడుంటాడు. అతన్ని భార్య, అత్త, ఒరే అని పిలుస్తూ నానా విధాలా అవమానిస్తుంటే ఆ మగమహారాజు ఇలాంటి అవమానాలు భరించాలి అంటూ శుద్ధులు చెబుతూ ఉంటాడు. చీము నెత్తురు లేని చోట అలాంటి చచ్చు డాక్టర్ని సృష్టించిన రచయిత దర్శకుల్ని తొత్తరమూడి కాలువలో మళ్లీ లేవకుండా తొక్కేయాలి అన్నంత ఆవేశం కలిగింది మహాలక్ష్మమ్మకు. మరో సీరియల్లో భార్యాభర్తలిద్దరూ లాయర్లే. ఒక కేసులో భార్య తనని ఓడించిందని తిక్కరేగి దొంగ సాక్ష్యాలు చెప్పించి నీ నుంచి విడాకులు తీసుకుంటానని ఛాలెంజ్ చేసి అలాగే చేస్తాడు. కోడలు మంచిదే అని తెలిసిన అత్తగారు కూడా వ్యతిరేక సాక్ష్యం చెబుతుంది. న్యాయం గెలుస్తుంది, నేను నీ తరపున వాదించి గెలిపిస్తాను. పిత్తపరిగిలాగా ఎగురుతూ ఇతరులకు భరోసా ఇచ్చే లాయరమ్మ సొంత విషయంలో గుడ్లు మిటకరించుకుని ఉండిపోతుంది కోర్టులో. ఈ సీరియల్స్ అన్ని రోజు చూస్తే కోమలి హృదయం అతి కోమలం కదా. టీవీ పాత్రలు భోరుమని ఏడుస్తుంటే వాటితో శృతి కలిపి తను హృదయ విధారకంగా ఏడ్చేసేది. విలువైన పవిత్రమైన కన్నీళ్లు చెమట టీవీ మీద ఎందుకు ఖర్చు పెట్టేస్తావే అని అత్తగారు మందలించినా ఆమె దుఃఖం ఆగేది కాదు. ఎలాంటి ప్రజలకు అలాంటి ప్రభుత్వమే దక్కుతుందని ఒక సూక్తి. అలాగే వెర్రిబాగుల జనానికి వెర్రిమొర్రి సీరియల్సే దక్కుతాయి.
కోడలికి చెప్పాల్సింది చెప్పి మహాలక్ష్మమ్మ తొత్తరముడికి వెళ్లిపోయిన నెల రోజులకి కోమలి ఆరోగ్యం క్షీణించింది. ఏమీ తినదు, ఏ పని చేయదు. బెంగగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది. కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు. అప్పుడప్పుడు నవ్య, సౌందర్య, గోపాలం అని ఏవేవో పేర్లు కలవరిస్తూ ఉంటుంది. ఏ డాక్టర్కి చూపించినా డబ్బు వదిలింది కాని జబ్బు వదల్లేదు. ఏం చేయాలో తోచక శ్రీధర్ తలబాదుకుంటూ ఉండగా, అమ్మాయిని తొత్తరమూడి పంపించరా, నేను చూసుకుంటాను అని అమ్మ రాసిన ఉత్తరం అందింది. తొత్తరమూడిలో ఏ ఇంటికి ఏసీ లేదు, గ్రైండర్ లేదు, గీజరు లేదు. ముఖ్యంగా టీవీలు, డాక్టర్లు లేకపోవటంతో అక్కడ ప్రజలకు రోగాలు లేవు. శ్రీధర్ భార్యను తీసుకొచ్చి దింపి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు గచ్చాకు పుచ్చాకు వైద్యం మొదలు పెడతావా ఏమిటి అని గాభరాగా అడిగాడు. గచ్చాకు పుచ్చాకు కాదుగాని కాస్త గడ్డి పెడతాను అని నవ్వేసింది మహాలక్ష్మమ్మ. ఉపచారాలు చేస్తున్న కొద్దీ కోమల రోగం ఎక్కువవుతుంది గాని తగ్గదని తెలిసిన మహాలక్ష్మమ్మ ఆ పిల్ల పడుకున్న గది ఛాయలకే వెళ్లలేదు. ఒక రోజంతా తెల్లవారుగానే ఆకలేసి వంటింట్లోకి వచ్చిన కోమలిని పెరటి నూతి వద్ద ముఖం కడుక్కొని రమ్మని పంపింది అత్తగారు. పాతాళంలో ఉన్న నీటిని చేదుకొని ముఖం కడుక్కోగానే నీరసం ముంచుకొచ్చింది ఆమెకు. అత్తగారిచ్చిన కాఫీ తాగుతుంటే ప్రాణం లేచొచ్చింది. ఆ రోజంతా ఆ ఇంటి దినచర్యనే టీవీ చూస్తున్నట్టు చూస్తూ కూర్చుంది. వాళ్లు ఐశ్వర్యవంతులే. కావాలంటే పట్నంకి మకాం మార్చేసి నౌకర్లను, వంట మనుషులని ఏర్పాటు చేసుకుని కాలు మీద కాలేసుకుని దర్జాగా సకల సౌకర్యాలు అనుభవించవచ్చు. కాని పల్లెలోనే ఉండి కష్టపడుతున్నారు. నీటిని చేదుకొని, గేదెల్ని కడిగి, పాలు పితికి, సేకరణ కేంద్రంలో అప్పగించి, పొలం పనులు చూసుకుని, వస్తూ గేదెలకు గడ్డి మోపులు మోసుకురావటం మామగారి పని. ఆయన వయసు 70 అయినా మెరిసిపోతూ ఆరోగ్యంగా బలిష్టంగా కనిపిస్తారు. ఇంకా అత్తగారంటారా, రాండోలు లాంటి రుబ్బురోలులో ఘటోత్కచుని గదలాంటి పొత్రంతో రుబ్బటం, చేటతో చెరగటం, ఇల్లు ఊడ్చటం, వంట పని, ఇంటి పని, క్షణం తీరిక లేకుండా బొంగారంలా గిరగిరా తిరుగుతూ అలసట లేకుండా ఎంత పనైనా ఆనందంగా చేసుకుపోతుంది ఆమె. ఆమె వయసు 60. వయసు 20 అయినా ఒక అరగంట ఓపికగా పని చేయలేని తన అసమర్థతకు ఒక మూల సిగ్గుగా ఉంది కోమలికి. తనకు రుబ్బడం చేతకాదు, చెరగడము, కోరడము చేతకాదు, తిరగలితో విసరడం కూడా రాదు, పాలు పితకడము అస్సలు రాదు. అత్తగారికి సాయం చేయాలని మనసులో ఉన్నా ఏ పని చేతకాక కాలు కాలిన పిల్లిలా అత్తగారి వెనకనే తిరగటం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి అత్తగారు అడిగింది, రాత్రి సరిగా నిద్ర పట్టిందా అని. ఏం నిద్ర, ఇంట్లో టీవీ లేదు, నిన్న రోజంతా ఒక్క సీరియల్ కూడా చూడలేదు. దివ్య నిజంగా ఆత్మహత్య చేసుకుందా, సత్యకి ఆపరేషన్ చేశారా, ఇలాంటివే 1,00,000 ప్రశ్నలు మెదడుని దొలిచేస్తుంటే ఇంకా నిద్రేం పడుతుంది. కాని విచిత్రంగా నిన్న ఉన్నంత బాధ ఇప్పుడు లేదు. టీవీ లేదన్న వాస్తవానికి మనసు అలవాటు పడి మొరాయించడం తగ్గించింది కాబోలు. అత్తగారి వెన్నంటి తిరగడమే ఒక ఎడ్యుకేషన్లా అనిపించింది కోమలికి. అలవోకగా ఆమె ఎన్నో విషయాలు చెబుతూ శూలం లాంటి ప్రశ్నలు వేస్తుంది. ముసై పిల్ల, భర్త హృదయానికి దగ్గర దారి పొట్ట నుంచే. తృప్తిగా భోజనం పెడితే చాలు, భర్త వసుడైపోతాడు. అవునుగాని మా వాడికి నువ్వెన్నిసార్లు తృప్తిగా భోజనం పెట్టావే? కోమలి తల వాలిపోయింది. టీవీ ధ్యాసలో పడి ఎప్పుడూ ఉడికి ఉడకని మెతుకులు, ఉప్పులేని పప్పు, కారం కూరలే తను వడ్డించేది. భర్త మంచివాడు కాబట్టి సర్దుకుపోయేవాడు. గ్రైండర్లో రుబ్బిన పిండితో అయితే ఇడ్లీలు, పెసరట్లు బావుండవని మామగారి అభిప్రాయం. ఆయన తృప్తి కోసం 60 ఏళ్ల వయసులో కూడా అత్తగారు స్వయంగా రుబ్బి అట్లు, ఇడ్లీలు చేస్తుంది. ఎదురుగా కూర్చొని భర్తకు కొసరి వడ్డిస్తుంది. ఆయన జోకులతో, నవ్వులతో ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తృప్తిగా భోజనం చేసి వాలకుర్చీలో చుట్ట కాల్చుకుంటూ విశ్రమిస్తాడు. కళ్ళు మూసుకుని స్వర్గంలో విహరిస్తాడు. అందుకే భార్యంటే వల్లమాలిన ప్రేమ ఆయనకు. మరి తనో భర్తకు వడ్డించి తిని చావండి అన్నట్టు పోయి టీవీ ఎదుట సెటిల్ అయిపోతుంది. నిజం చెప్పద్దు, అత్తగారి వంటలు అద్భుతం. ఎప్పుడు చేస్తుందో ఏమో, డబ్బాల నిండా అరిసెలు, కజ్జికాయలు, జంతికలు స్టాక్ ఉంటుంది. రోజు ఇంటికెందరో వస్తుంటారు. అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించి, రాని వాళ్ల యోగక్షేమాలు విచారించి, అందరి సమస్యలు తెలుసుకొని తనకు తోచిన సలహా చెప్పి ఒక అరిసో, జంతుకో చేతిలో పెట్టి పంపిస్తుంది అత్తగారు. ఊళ్ళో అందరూ ఆమెను పెద్ద దిక్కుగా ఆరాధిస్తారు. అన్నపూర్ణమ్మ అని పొగుడుతారు. మరి తనో పక్కింట్లో ఎవరున్నారో, ఎందరున్నారో కూడా తనకు తెలియదు. తన లోకమంతా టీవీనే.
అత్తవారింట 5 రోజులు టీవీ తప్ప అంతా చూస్తూ గడిపిన తర్వాత హఠాత్తుగా కోమలి హృదయంలో వివేకం మొలకెత్తింది. గంభీరంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇప్పుడు ఆమె కలవరించడం లేదు. గోపాలం, సౌందర్య, దివ్య లాంటి వాళ్ళెవ్వరూ జ్ఞాపకం రావటం లేదు. ఒకరోజు సీతాలొచ్చి తన కష్టాలు చెప్పుకొని ఏడుస్తుంటే ఓదార్చి భోజనం పెట్టి పంపింది మహాలక్ష్మమ్మ. అది వెళ్ళాక దాని కథ కోడలికి చెప్పింది. సీతాలు మొగుడు తాగుబోతు, డబ్బులిమ్మను రోజు దాన్ని తంతూ ఉంటాడు. అత్త పరమ గయ్యాలి, దానికి డబ్బులు కావాలి. అందుకని కోడల్ని వేపుకు తింటుంది. ఇంక భరించలేక ఆత్మహత్య చేసుకోవటానికి సీతాలు పురుగుల మందు తింటే అది కల్తీ మందు కావటంతో బ్రతికిపోయింది గాని భర్తని అత్తని మేపలేక అనుదినం చస్తూనే ఉంది. ఆ కథ విని కోమలి ఓహో అలాగా అని ఊరుకుంది. అంతే. చూసావా కోమలి, అందంగా అలంకరించుకుని అర్థం లేని కష్టాలకు బోరుమని ఏడుస్తూ అలా ఏడ్చినందుకు పారితోషికం తీసుకునే టీవీ పాత్రల్ని చూసి వలవలా ఏడ్చేదానివి. ఇప్పుడు కళ్ళ ఎదుట సజీవంగా కనిపిస్తున్న సీతాలు కష్టాలు నిన్ను కదిలించలేకపోతున్నాయి. ఎందుకంటే సీతాలు మేకప్లో లేదు. దానివి సొంత డైలాగులు, ఎవరో రాసిపెట్టినవి కావు. మీ నవనాగరికలకు సహజత్వం సరిపడదు, నటనకు దాసోహం అంటారు. అత్తగారి స్వరంలో లీలగా ఎగతాళి ధ్వనించడంతో ఇందాక కోమలి హృదయంలో మొలకెత్తిన వివేకం ఇప్పుడు రెపరెపలాడుతూ ఎదిగింది. ఆలోచిస్తూ ఉండిపోయింది. అత్తగారికి సాయం చేయాలనే ఉంటుంది కోమలికి. కాని ఆ ఇంట్లో తనకు చేతనైన పని ఒక్కటే, ఇంటి చుట్టూ ఉన్న తోటలోని మొక్కలకు నీళ్లు పోయటం. నీళ్లు చేది బకెట్ నింపి మోసుకెళ్లి మొక్కలకు నీళ్లు పోస్తుంటే మొదట్లో అలసటగా అనిపించినా తర్వాత మనసుకెంతో హాయిగా అనిపించింది. ఆమె నీళ్లు పోస్తుంటే వెనకనే వచ్చిన మహాలక్ష్మమ్మ, ఆ గులాబీ మొక్క చూసావా? మీ పెళ్లి రోజునే దాన్ని నాటాను. బాగానే ఎదిగి మొగ్గ తొడిగింది. కాని ఈ మధ్యనే చీడ పట్టింది. ఆ చీడ తొలగించి మొక్కను కాపాడుకునే బాధ్యత నీదే సుమా అంది. ఆమె సరదాగా నవ్వుతూ చెప్పినా ఏదో నిగూఢ సందేశం వినిపించి అదేమిటా అని కోమలి ఆలోచిస్తూ ఉండగా శ్రీధర్ వచ్చాడు. ఎప్పుడు ఆలోచిస్తూ నిస్తేజంగా బొమ్మలా ఉండే భార్యలో ఇప్పుడు జీవకళ చైతన్యం చూసి ఆశ్చర్యపోయాడు. భర్త ముఖంలోని ఆనందం వెలుగు చూసి కోమలికి ఉత్సాహం కలిగింది. ఏమండి, వచ్చేశారా? నేను రుబ్బడం, దంచడం, చెరగడం లాంటి పనులన్నీ నేర్చుకుని గాని మన ఇంటికి రాను. ఈలోగా మిక్సీ, వాషింగ్ మిషన్ అమ్మేయండి, టీవీని అవతల పారేయండి అంది గోముగా. వద్దులే, మిక్సీ, వాషింగ్ మిషన్లతో సిటీలో ఎంతో సమయం కలిసి వస్తుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి గాని టీవీ ముందు ఏడుస్తూ కూర్చొని రోగాలు తెచ్చుకోవటం మంచిది కాదు. తాగుడు, జూదం లాంటివి కొంచెం కొంచెంగా ప్రారంభమై అదుపులో ఉన్నట్టుగానే కనిపిస్తూ విజృంభించి మనిషిని బానిసగా చేసుకుని సంసారాల్ని కూలగొడతాయి. అలాగే ఇప్పుడు టీవీ, దానికి మనం బానిస కాకుండా దాన్నే మన బానిసగా ఉంచుకునే కిటుకు మన చేతి వేళలోనే ఉంది. అదే రిమోట్ కంట్రోల్. ఏడుపు గుట్టు సీరియల్ వస్తుంటే ఠక్కున ఛానల్ మార్చుకుంటే చాలు. ఆటలు, జంతువులు, శాస్త్ర విషయాలు చూపించే ఎన్నో మంచి ఛానల్స్ ఉన్నాయిగా అంది మహాలక్ష్మమ్మ. బుద్ధి వచ్చింది అన్నట్టు లెంపలు వాయించుకుంది కోమలి. పురుగుల మందు చల్లి పెరట్లో ఉన్న గులాబీ మొక్కను సంరక్షించుకునే ప్రయత్నంలో పడిన కొడుకుని, కోడల్ని సంతృప్తిగా చూస్తూ నిలబడిపోయింది మహాలక్ష్మమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.